కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే ఈరోజు మన జగత్గుట్ట ప్రాంతంలో లాస్ట్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో గత 48 నెలలు ముగించుకొని 49వ నెలలు అడుగుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము నిరంతరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేస్తే అన్నప్రసాదంగా భావించి ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి భక్తజనులకు కూడా అందరికీ కూడా మా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు మనకు షాపూర్ నగర్ వాస్తవులైనటువంటి కళావతి నగర్ నివాసి మా చౌడా శ్రీను గారు ఎంతో భక్తి శ్రద్ధలతో మన దుర్గమ్మ ఆలయానికి ఇచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మన భోజనాలు ఆయన చేతుల మీదుగా జరపడానికి మేము ఉద్దేశించి అతనికి ఇక్కడికి ఆహ్వానం పలికినాము. అతనితో సహా నాగిళ్ళ శ్రీనివాస్ గుప్తా హెచ్ఎంటీ సొసైటీ ప్రెసిడెంట్, అదేవిధంగా మన గజేందర్ బాబు గారు, మన ఇప్పుడు మనం గోదావరి నీళ్ళు తాగుతున్నామంటే మన జగదుట్ట ప్రాంతంలో కుతులాపూర్ ప్రాంతంలో మన గజేందర్ బాబు గారు అప్పుడు మనందరికీ కూడా దేవేందర్ గారి పీరియడ్లో 40 సంవత్సరాల క్రితం మనకు మంజీరా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ తాగిపోయడానికి అన్ని శ్రమశక్తులు ఆయన అందరికి ఇంటింటికి కూడా వాటర్ తాగిపోయడానికి డిపార్ట్మెంట్ తరఫున మన బస్తీ ప్రజలందరికీ కూడా కనెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి గజేందర్ బాబు. అదేవిధంగా మన ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ జిల్లా కార్యదర్శి అయినటువంటి సూరారం నివాసి మన దారం ఇంద్రసేన గుప్తా గారు, అదేవిధంగా మన షాపున్నారు వాస్తవ్యులు నాకు కూడా గత 40 సంవత్సరాల నుండి కూడా పరిచయం ఉన్న వ్యక్తుల్లో శ్యాము, సంపతు, వీరందరికీ కూడా నేను వాళ్ళని ఆహ్వానించగానే వారు వస్తానగానే వారిని ఆహ్వానించి మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడికి తెచ్చుకొని పూజా కార్యక్రమం నిర్వర్తించినాము. మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మా శ్రీనివాస్ గారు గత 15-20 సంవత్సరాల నుండి రాజకీయంగా ఏదో ఒక సేవ చేసుకోవాలి ప్రజలకనే ఉద్దేశంతో అతను కళావతి నగర్ నివాసి అయినా కూడా షాపున్నార్లో అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా రాజకీయంగా మా చౌడ శ్రీనివాస్ గుప్తా గారి మీద ఉండాలని చెప్పని వేడుకుంటూ అదేవిధంగా పెద్దలు వీరెడ్డి రాధాకృష్ణ అన్నగారు వారి ప్రాంతంలో నివాసం ఉండేవారు కాబట్టి మన అన్నగారి చేతుల మీదుగా చౌడ శ్రీనివాస్ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది మనకు వడ్డపల్లి ఎంక్లేవ్ నివాసులైనటువంటి సుబ్బయ్య గారు ఇక్కడ రాలేకపోయారు. వారు గత నెల మన కనకా పరమేశ్వర దేవస్థానానికి ఇచ్చేసి నేను కూడా అమావాస్య భోజనాలకు నేను ఒక 10,000 రూపాయలు ఇస్తానని పంపించడం జరిగింది. మల్లికార్జున గారు మల్లికార్జున మల్లికార్జున పంపించడానికి మా మల్లికార్జున అన్న గారు సాయశక్తుల ముందుకు తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాడు. కాబట్టి వారి అందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబాలపై ఉండాలని చెప్పని అదేవిధంగా ఇప్పుడిప్పుడే మనము అనుకున్న చౌడా శ్రీనివాస్ గారు రాజకీయంగా ఎంతో ముందుకు పోవాలనుకున్న సందర్భంగా శాశ్వతంగా 25,116 రూపాయలు ఇవ్వడానికి ఇచ్చేసినందుకు నా ధన్యవాదాలు. అదేవిధంగా వారి కుటుంబంపై ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకుంటున్నా. అదేవిధంగా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా సమయపాలన పాటించి మేము గత 49 నెలల నుండి మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా సమయపాలన పాటించి ఈ
ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి మా కమిటీ సభ్యులకు పదే పదే ధన్యవాదాలు చెప్తున్నాను. జై వాసవి, జై శ్రీరామ్. మన శ్రీ వాసవి సేవా సమితి కమిటీ ఏర్పరచుకొని ఈనాటికి 49వ నెల అమావాస్య అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు మన దగ్గరికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి చోడా శ్రీనివాస్ గారికి, నాగిల శ్రీనివాస్ గారికి, దారం దర్శన గారికి, గజేందర్ గారికి, అలాగే ఇతర మన ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కమిటీ ద్వారా మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్న, మేము పిలవగానే మీరందరూ మా కోరిక మన్నించి ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు కమిటీ ద్వారా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కలిగి మా కమిటీ ఇవాళకి 49వ నెల అన్నప్రసాదం జరుపుతుందంటే ముఖ్యంగా దీనికి ప్రెసిడెంట్ ఒక్కడు, సెక్రటరీ, ట్రెజరర్, వ్యవస్థాపక అధ్యక్షుడే కాదన్న, కమిటీలో శాశ్వత సభ్యత్వంగా కానివ్వండి, ప్రతి నెల ధన రూపేణ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరి శ్రమ శక్తి దీని వెనకాల ఉంది. వీరందరి సహాయ సహకారాలు, వీరందరి అండదండలు ఉండడం వల్లనే మేము ఈ కమిటీని అంటే అన్నప్రసాద కమిటీని నిర్విఘ్నంగా 49వ నెల జరుపుకుంటున్నామని అయితే ఇంకా ముందు కూడా ఈ కమిటీకి ఇంకా ఎక్కువ మంది అంటే ఇప్పుడు మా మల్లికార్జున గారు గత 4 నెలల క్రితం తన స్వతహాగా ఇలాగే తెలుసుకొని స్వతహాగా పిలిచి మాకు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఒక సభ్యుడి ద్వారా 10,000 రూపాయలు కూడా మనకు అందించడం జరిగింది. ఇంకా ముందు కూడా మా కాలనీలో ఒక 10-15 మందిని నేను మన కమిటీలో చేర్పిస్తానని చెప్పడం మాకు ఎంతో ఆనందకరం. మన కమిటీ ద్వారా మల్లికార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కమిటీకి ఇవాళ చోడ సీనన్న గారు కూడా 25,000 రూపాయలు విరాళం ప్రకటించడం ఇప్పుడే మన వ్యవస్థాపక అధ్యక్షులు చెప్పారు. వారికి కూడా మన కమిటీ ద్వారా మన కుటుంబంలోకి తను కూడా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అయితే సమయానుకూలంగా మనం దీన్ని కార్యక్రమాన్ని ముగించుకోవాలి కనుక ఎక్కువ మాట్లాడడం కాదు. వచ్చే నెల 50వ నెల మనం దాన్ని చక్కగా నిర్వర్తించుకుందాం. అయితే ఆ రోజు కూడా మనం ఎవరెవరిని పిలుచుకుందామో ఆ ప్రకారంగా మన ప్రోటోకాల్ ప్రకారంగా పిలుచుకుందాం, వారితో కార్యక్రమం నిర్వహించుకుందాం. అంతా కూడా మన వ్యవస్థాపక అధ్యక్షుడు దానికి ప్రోగ్రాం తయారు చేస్తాడు, ఆ ప్రకారంగానే ముందుకెళ్దాం. జై వాసవి. కమిటీ సభ్యులకు ప్రత్యేక విన్నపం, ఇవాళ వచ్చినట్టుగా ప్రతి నెల కూడా 10:30 గంటలకు వచ్చి కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. జై వాసవి. అయితే మన ఈరోజు వచ్చిన ముఖ్య అతిథుల్లో ఒకరుగా చోడా శ్రీనివాసన్న గారిని కమిటీని ఉద్దేశించి చిరు సందేశం ఇవ్వాల్సిందిగా ఉంటుంది. వాసవి అమ్మవారి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ రమేష్ అన్న గారు ప్రతిసారి చెప్తూ ఉంటాడు మా దగ్గర చాలా గొప్పగా జరుగుతుందని చెప్పేసి. ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లా అందరూ సమైక్యంగా ఉండి చేస్తేనే అన్నీ ముందట్టుకు వస్తుంది. వచ్చేవాళ్ళు కూడా మంచిగా వస్తారు, దాతలు కూడా వస్తారు. దాతలు ఇచ్చినా కూడా చేసేవాళ్ళు ఉండాలి, చేసేవాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఇక్కడ రమేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోలేదు. మళ్ళీ వస్తాం మేము ఎప్పటికీ మీ ఆహ్వానం మేరకు. ఇట్లనే మీ మీద మాకు గౌరవము, మీరు కూడా మా మీద గౌరవం ఇచ్చి ధన్యవాదాలు. చిరు సందేశం ఇవ్వాల్సిందిగా జై వాసవి. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి పెద్దలు అన్న రమేష్ గుప్తన్న గారు ఆహ్వానించిన వెంటనే మేమందరము చోడ శ్రీనివాస్ ద్వారా అందరం కుటుంబ సభ్యులకు స్నేహితులం వచ్చాము. అలాగే పెద్దలు రాధాకృష్ణ గారు, వాసవి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరము ఇప్పటికీ నేను ఒక 10 టైమ్స్ నేను అన్న ప్రసాదంలో పాల్గొన్నాను. ఇందులో గొప్పతనం ఏంటంటే ఈ వాసవి కుటుంబ సభ్యులు ప్రతిసారి చెప్తూ ఉంటారు, వారానికి కనీసం 2-3 సార్లు గుర్తు చేస్తుంటాడు. అమావాస్య రాగానే ఆయనకు నిద్ర పట్టదు పాపం. ప్రతిసారి అన్నప్రసాదం ఉంది, అన్నప్రసాదం ఉంది అని చెప్పి ప్రత్యేకంగా అందరిని ఆహ్వానిస్తూ మా వాళ్ళని కలుపుకుంటూ పోవాలి, ఒక్కరు లేకున్నా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి స్వతహాగా ఎవరు లేకున్నా నేను పెడతా అని ఒక ధ్యేయంతో ముందుకెళ్ళిండు. కానీ ఆ వాసవి అమ్మవారి కృప వలన
ఇలాగే బస్సు వస్తూ అన్నకు కష్టం లేకుండా ఈ అన్నప్రసాద కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతున్నందుకు సంతోషం. అతిథుల్లో గజేందర్ బాబు అన్నగారు కూడా చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనకు. నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్పని. ఇక్కడ కార్యక్రమం అయితే అన్నప్రసాద కార్యక్రమం. మరి ఒకసారి ఇంతమందిలో ఎవరైనా గుర్తుపట్టుండదు గజేందర్ బాబును. మన ప్రాంతంలో ఇక్కడ మనం మొత్తం మంజీరా నీళ్ళ నుండి ఇప్పుడు గోదావరి నీళ్లు తాగుతున్నాం కాబట్టి దానికి తను మున్సిపల్లో ఇన్ఛార్జ్గా ఉండి అందరికీ తాగిపించిన వ్యక్తుల్లో మన గజేందర్ బాబు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. మన రమేష్ అన్న గారు నాకు గత 30-35 సంవత్సరాల నుండి మేము మంచి మిత్రులము. మా నాగిళ్ళ సీను తరఫు నుండి చాలా దగ్గర. ప్రతిసారి కూడా ఆయన పిలిచిన ప్రతి పిలుపుకి నేను హాజరయ్యాను. అన్న చెప్పినట్టు నేను ఒకప్పుడు మంజీరా ఇన్ఛార్జిగా మీ ఏరియా నేను ఉద్యోగం చేశాను. తర్వాత నేను మొన్న ఎస్ఎస్గా కూడా మీ ఏరియా చేయటం జరిగింది. అయితే మీ యూనిటీ ఎక్కడైనా సరే వాసవి యూనిటీ ఒక ప్రత్యేకత ఉంటుంది. మా లాల్ బహదూర్ నగర్లో హెచ్ఎండి సొసైటీ లాల్ బహదూర్ నగర్లో కూడా వైష్ణవి టెంపుల్ ఉంది. అయితే అక్కడ కూడా అప్పుడప్పుడు పిలుస్తారు, వెళ్తుంటాము, చూస్తుంటాము. కానీ ఎక్కడైనా కూడా మీరందరూ ముందుకొచ్చి 10 మందికి భోజనం పెట్టి ఇది ఒక సిస్టమేటిక్గా నడుపుతున్నందుకు మీ కమిటీ సభ్యులందరికీ అమ్మవారి కృపకు మీరందరూ పాత్రలు కాగలరని, మీరందరూ చేస్తున్న సేవలో అవకాశం వచ్చినప్పుడు మాకు కూడా అవకాశం ఇస్తారని ఆశిస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ సభ్యులందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ రోజు నుండి ఏ రోజైనా అవకాశం మీరు ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పటి నుండే మన కుటుంబ సభ్యులు. అయితే మన మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ అలాగే సూరారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడైనటువంటి ఇయాలటి ముఖ్య అతిథుల్లో ఒకరైనటువంటి దారం ఇంద్రసేన అన్న గారిని కూడా చిరు సందేశం ఇవ్వాల్సిందిగా మనది. అందరికీ శుభాభినందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎల్లవేళలా ఇలాంటి జరగాలి. మీ కుటుంబంలో నేను సభ్యునిగా చేరాలా, నేను తప్పకుండా మీ కుటుంబంలో చేసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. శుభద సర్వశాస్త్ర రూపిణి, వరద శుభద సర్వశాస్త్ర రూపిణి, ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా. ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా.
శుభంకరీ వైశ్య బృంద సహోదరి కన్యకా వైశ్య బృంద సహోదరి కన్యకా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय पाहि भवानी वासवि कन्यका पाहि भवानी वासवि कन्यका पेनुगొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుగొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా ఆదిశక్తివే ఇలా చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండిక కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండిక గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండిక కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండిక మహారాజు తలపే సామ్రాజ్యమును కూచే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో అమ్మా
విరజాజి బొండు మల్లి మాలలే కట్టండి, రకరకాల ముగ్గులు వేసి పీఠమే వేయండి. మహాలక్ష్మి అన్నపూర్ణ శ్రీవాణి వాసవి ముగురమ్మలు అమ్మలోన అగుపింతురు ఓయమ్మ. గంధం పూసి ధూపం వేసి పదమే చేరుదా, వచ్చే వేళ ఎదురే వెళ్ళి విరులే జల్లుదాం. స్వాగతమే పలకండి వేడుకలే చేయండి, స్వాగతమే పలకండి వేడుకలే చేయండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. తల్లి పదము గంగతో నా కడిగి పసుపు రాయండి, పూలతో పాదాలు పూజించండి. పట్టు రవిక చీర ఉంచి పసుపు కుంకమేయండి, తనివి తీర పూజించి తరించండి. అందరూ కలిసి మంగళ హారతి తల్లికి ఇచ్చెదము, గల్లని అమ్మ తిరుగుతూ ఉంటే గృహమే పావనము. వాసవినే కొలవండి స్వాగతమే పలకండి, వాసవినే కొలవండి స్వాగతమే పలకండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. వేకువనే లేవాలి వాకిళ్ళే కడగాలి, తోరణం కట్టాలి ముగ్గులే వేయాలి. వాసవియే కరుణించి వచ్చునమ్మా, మన ఇల్లే పావనం చేయునమ్మా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. శ్రీ కన్యకాంబా పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని. శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని. శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని. శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని.
పూర్ణశశాంక చంద్రిక నాయిక ఆర్యవైశ్యుల వంశదీపిక పూర్ణశశాంక చంద్రిక నాయిక శత్రు సంహారిణి దుర్గాంబిక శత్రు సంహారిణి దుర్గాంబిక వైశ్యకుల పోషిణి మా కన్యక వైశ్యకుల పోషిణి మా కన్యక శ్రీ కన్యకాంబ పరమేశ్వరి కుసుమాంబ పుత్రి కులవర్ధిని శ్రీ కన్యకాంబ పరమేశ్వరి కుసుమాంబ పుత్రి కులవర్ధిని పెనుగొండవాసి వాసవి కన్యక శుభనారాయణి జ్ఞాన స్వరూపిణి పెనుగొండవాసి వాసవి కన్యక శుభనారాయణి జ్ఞాన స్వరూపిణి మంగళ శోభిత వాసవి మాత మంగళ శోభిత వాసవి మాత సురముని సేవిత పావన చరిత సురముని సేవిత పావన చరిత శ్రీ కన్యకాంబ పరమేశ్వరి కుసుమాంబ పుత్రి కులవర్ధిని 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 శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మా కుల దేవత నీ లీలలు పొగడతరమగళము చాలదే నీ అందాలు కాచుటకు కనులు చాలవే జయ 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 శ్రీవాసవి జయ 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 శ్రీ కన్యకా జయ 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 శ్రీవాసవి జయ 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 శ్రీ కన్యకా శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి
పూజించితి అమ్మా శాంభవి గుడి చేరితి నిన్ను వేడితి గౌరీ వాసవి జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి ఆదరాన కదలాడి చిరువాసమే వేదార్థ భావాలు చిందించులే ఆదరాన కదలాడి చిరువాసమే వేదార్థ భావాలు చిందించులే యోగిని గాయత్రి మంత్రార్థము నీవే కులవర్ధిని దేవి నిఖిలమే నిండితివే నీ దివ్య రూపం తొలగించు పాపం సురముని నిన్ను సేవింతురు అమ్మా కన్యకా కరుణతో గని దీవించుము లోకాంబిక జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మా కుల దేవత నీ లీలలు పొగడతరమ గళము చాలదే నీ అందాలు కాచుటకు కనులు చాలవే జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా జయ 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 శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యకా శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీకన్యకాదేవి కైలాసగిరి గౌరీ శ్రీకన్యకాదేవి కైలాసగిరి గౌరీ ఇలా చేరి ఆ తల్లి సిరిపాల వెళ్ళి ఇలా చేరి ఆ తల్లి సిరిపాల వెళ్ళి శ్రీకన్యకాదేవి కైలాసగిరి గౌరీ
దేవి కైలాసగిరి గౌరీ ఇలా చేరి ఆ తల్లి సిరిపాల వెళ్ళి ఇలా చేరి ఆ తల్లి సిరిపాల వెళ్ళి శ్రీ కన్యకాదేవి కైలాసగిరి గౌరీ వైశ్యకుల పావని మానరక్షాకరి కామ సంహారిణి సమ్మోహకారిణి వైశ్యకుల పావని మానరక్షాకరి కామ సంహారిణి సమ్మోహకారిణి ఆర్యవైశ్యుల భవిత శ్రీవాసవి మాత తవ శుభ చరిత మరువదు జనత శ్రీ కన్యకాదేవి కైలాసగిరి గౌరీ ఇలా చేరి ఆ తల్లి సిరిపాల వెళ్ళి ఇలా చేరి